సిరిసిల్ల పట్టణంలోని చేనేత కార్మికులను ఓనర్లుగా మార్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ ప్రయత్నం చేసింది. వస్త్ర నగరంగా పేరు పొందిన సిరిసిల్లలో దాదాపు 1000 కోట్ల ఖర్చుతో అప్పారెల్ పార్కుకు శ్రీకారం చుట్టింది. 2017లో అప్పటి సీఎం కేసీఆర్ పార్కుకు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ దిగిపోయే నాటికి 80% పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ పథకాన్ని షెడ్కు పంపింది. దీంతో వేలాది చేనేత కార్మికులు అప్పారెల్ పార్కు ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇది సిరిసిల్లలో రాజకీయ చర్చకు కారణమవుతుంది. అప్పారెల్ పార్క్ నుంచి సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వర్కర్ టు ఓనర్ పథకం ఇప్పుడు సిరిసిల్లలో రచ్చరాజేస్తుంది. ఒక కార్మికుడిని ఓనర్గా మార్చే క్రమంలో మొత్తంగా ఒక పెద్ద అప్పారెల్ పార్కును నిర్మించారు. కానీ ఆ అప్పారెల్ పార్కు ఇప్పటివరకు కూడా ప్రారంభం కాలేదు. మొత్తంగా ఈ వర్కర్ టు ఓనర్ పథకం ఏంటి, అసలు సిరిసిల్లలో ఇప్పుడు ఏం జరుగుతుంది, రండి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వేలాది చేనేత కార్మికులు మహారాష్ట్రలోని టెక్స్టైల్ మిల్లులో కార్మికులుగా వెళ్లిపోయారు. అక్కడి అనుభవంతో తిరిగి సిరిసిల్ల వచ్చి మరమగ్గాల వ్యవస్థను నెలకొల్పారు. దీంతో సిరిసిల్లలోని చేనేత కార్మికులకు పవర్ లూమ్స్ ద్వారా ఉపాధి దొరికింది. దీంతో ఇవి జిల్లాలో విస్తృతంగా వ్యాపించాయి. ముఖ్యంగా సిరిసిల్లలో పవర్ లూమ్స్ వల్ల టెక్స్టైల్ టౌన్ గా పేరు తెచ్చుకుంది. తరువాతి కాలంలో ఆధునీకరణ జరగకపోవడంతో ఓల్డ్ టెక్నాలజీ మరమగ్గాలు ఉపాధి కల్పించలేకపోయాయి. దీంతో మరమగ్గాలపై పనిచేసే చేనేత కార్మికులు ఆసాముల ఆత్మహత్యలు జరిగాయి. సిరిసిల్ల చేనేతను కాపాడే లక్ష్యంతో వర్క్ టు ఓనర్ పథకంలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ అప్పారెల్ పార్కుకు శ్రీకారం చుట్టింది. 88 ఎకరాల్లో 973 కోట్లతో మొత్తం 48 షెడ్ల నిర్మాణానికి 2017లో పునాదులు వేశారు. 4416 మరమగ్గాలు కొనేందుకు 800 కోట్లు కూడా కేటాయించారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 200 కోట్లు ఖర్చయ్యాయి. 40 షెడ్లు పూర్తయ్యాయి. ఒక్కో షెడ్లో 96 మగ్గాల చొప్పున ఏర్పాటు చేయడానికి వీలుగా షెడ్లు నిర్మాణం చేశారు. 4416 మగ్గాలకు గాను ఇప్పటికీ కేవలం 4 మగ్గాలు మాత్రమే బిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అప్పారెల్ పార్కును షెడ్కు పంపించేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ అందిస్తారు. వర్కర్ టు ఓనర్ పథకంలో భాగంగా సిరిసిల్లలో అప్పారెల్ పార్కును ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ముఖ్యంగా 973 కోట్ల రూపాయలతోని ఈ అప్పారెల్ పార్కుకు సంబంధించి ఒక ప్రణాళిక రచించారు. మనం చూడవచ్చు అప్పారెల్ పార్కుకు సంబంధించి మొత్తం ఇప్పటికే షెడ్స్ అన్నీ నిర్మాణమైనాయి. దాదాపు 48 షెడ్స్కి గాను 40 షెడ్స్ ఇప్పటికే నిర్మాణం పూర్తయినాయి. కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇది పూర్తిగా మూతబడి ఉంది. ఇప్పటివరకు కూడా ఎలాంటి పరిశ్రమ రాలేదు. ఇక్కడ వర్కర్ను ఒక ఓనర్గా మార్చే క్రమంలో వారికి ఎంత రోజు కూలి గిట్టుతుంది అనేది కూడా ఒక క్లారిటీ లేదు. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇది ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా మాజీ మంత్రి సిరిసిల్ల స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ మొన్న పర్యటనలో ఈ అప్పారెల్ పార్కును సందర్శించారు. ఈ అప్పారెల్ పార్కులో ఎలాంటి పరిశ్రమలు రాకపోవడం అంటే 11,000 మంది కార్మికులకు ఇది లబ్ధి చేకూర్చే విధంగా దీన్ని డిజైన్ చేశారు. కానీ ఇప్పుడు ఇది పూర్తిగా మూతబడి ఇక్కడికి పరిశ్రమలు రాకపోవడంతో ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ కనుక ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ వర్కర్ టు ఓనర్ పథకాన్ని ఖచ్చితంగా 10,000 మందితోని భారీ ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. మొత్తంగా మనం ప్రతి ఏ షెడ్ చూసినా కూడా అన్నీ మూతబడే ఉన్నాయి. ఇక్కడ అసలు ప్రారంభానికే నొచ్చుకోలేదు. దీంతో మొత్తంగా అప్పారెల్ పార్క్ అదేవిధంగా వర్కర్ టు ఓనర్ పథకం అనేది ఇప్పుడు సిరిసిల్లలో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిన దృశ్యాలను మనం చూడవచ్చు. మొత్తంగా దీనిపైన ఇప్పటికంటే 973 కోట్లలో 800 కోట్ల రూపాయలతో దాదాపు 4,000కు పైగా ఆధునికమైన మరమగ్గాలను తీసుకొచ్చి ఈ అప్పారెల్ పార్కులో ఒక ఉపాధి కల్పించే ఒక ప్రక్రియకు తెరతీశారు. ముఖ్యంగా జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇక్కడ ఉపాధి పొందుతున్న వారు అంత నాణ్యతతో బట్ట తయారు చేసే విధంగా డిజైన్ చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ రూపొందించారు. కానీ ఇప్పుడు దానికి మోక్షం కల్పించాల్సిన ప్రభుత్వం అయితే పట్టించుకోవడం లేదన్నది వారి వాదన. ఈ నేపథ్యంలో అప్పారెల్ పార్కు వర్కర్ టు ఓనర్ పథకం అనేది చర్చనీయాంశమయ్యి రచ్చరాజేస్తున్న పరిస్థితులు మనకు సిరిసిల్లలో కనిపిస్తున్నాయి. చేనేత కార్మికుల్లో వృత్తి నైపుణ్యం ఎంత ఉంటే మాత్రం లాభం ఏముంది? కార్పొరేట్ కంపెనీలు రన్ చేసే భారీ టెక్స్టైల్ మిల్లులకు రుణాలు రాయితీలు ఇచ్చే ప్రభుత్వాలు చేనేత కార్మికుల కోసం నిర్మించిన అప్పారెల్ పార్కును పట్టించుకోవడం లేదు.
ఇందులో మిగిలిన 20% పనుల్ని పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. సిరిసిల్ల చేనేత కార్మికుల ఉపాధి సమస్యలు పరిష్కారం కావడం లేదు. కొద్ది రోజుల క్రితం సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ అప్పారెల్ పార్కును సందర్శించారు. తాము తలపెట్టి నిర్మాణం ప్రారంభించిన అప్పారెల్ పార్కును సంక్రాంతిలోగా ప్రారంభించకపోతే చేనేత కార్మికులతో కలిసి భారీ నిరసనకు దిగుతామని కాంగ్రెస్ సర్కార్ను కేటీఆర్ హెచ్చరించారు. మీరు సంక్రాంతి లోపల ఈ వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమాన్ని వెంటనే ఇప్పటికే 2 ఏళ్ళు తాత్సారం చేసిండ్రు. మీరు 2 ఏళ్ళు పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినారు. ఇకనైనా మీ మొద్దు నిద్రల నుంచి బయటికి రండి. వెంటనే సంక్రాంతి లోపలే ఈ వర్కర్ టు ఓనర్ అనే పథకాన్ని స్టార్ట్ చేయాలి. దానికి తగిన మొత్తంలో మరి పూర్తి స్థాయిలో పవర్ లూమ్ సబ్సిడీ మీద కొనడానికి గతంలో ఏ ప్రణాళికలు అయితే ప్రభుత్వం రూపొందించిందో దానికి అనుకూలంగా వచ్చే బడ్జెట్లో కూడా డబ్బులు పెట్టాలి. మీరు సంక్రాంతి లోపల లిస్టు ఫైనల్ చేసి ఆసాములకు గనక మీరు లెటర్లు కేటాయించకపోతే సంక్రాంతి తర్వాత వెంటనే మా పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నేతన్నలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి నేత కార్మికుల్ని ఇక్కడ తీసుకొచ్చి ఎవరి కోసమైతే కేసీఆర్ గారు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నారో దాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నేతన్నలకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ విధానాలకు నిరసనగా ఒక మహాధర్నా కార్యక్రమాన్ని ఇక్కడే చేపడతాం. దాదాపు ఒక 10,000 మందితో మొత్తం సిరిసిల్ల పట్టణాన్ని కదిలించి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. పాలకులు మారినప్పుడల్లా విధానాలు మారడం సహజం. కానీ చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే విషయంలో ఉన్న పథకాన్ని కూడా అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తుండటంతో సిరిసిల్ల చేనేత కార్మికులు అల్లాడిపోతున్నారు. జీవితకాలం కార్మికులుగా బతికిన వారిని యజమానులుగా మార్చే క్రమంలో వర్కర్ టు ఓనర్ అనే పథకానికి రూపకల్పన చేసి ఈ అప్పారెల్ పార్కును నిర్మించారు. 2017 అక్టోబర్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభించారు. అయితే ఇది గనుక ప్రారంభమైతే ఇక్కడ ఉన్న చేనేత నేత కార్మికుల బతుకు చిత్రం మారిపోయే అవకాశాలున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో పట్టించుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, సిరిసిల్ల. నాటి బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే చేనేత ధ్వంసరచన మొదలైంది. స్వాతంత్ర్యం వచ్చాక కొంతకాలం పాటు చేనేతకు ప్రభుత్వాలు అండగానే ఉన్నాయి. తర్వాతి కాలంలో పూర్తిగా టెక్స్టైల్ మిల్లుల్ని ప్రోత్సహిస్తూ చేనేతను విస్మరించాయి. దశాబ్దాలుగా చేనేత కార్మికులు ఉపాధి కరువై వచ్చే ఆదాయం చాలక ఇతర రంగాలకు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఏవో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నాయే గానీ శాశ్వత పరిష్కారం చూపడం లేదు. సుమారు 10,000 మంది నేత కార్మికులను యజమానులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం సిరిసిల్లలో అప్పారెల్ పార్కుకు రూపకల్పన చేసింది. ఒక్కో కార్మికుడికి 2 సెమీ ఆటోమేటిక్, మరో 2 జాకార్ట్ పవర్ లూమ్స్, ఒక స్పన్ వైండింగ్ మిషన్ ఇచ్చి ఒక్కో షెడ్డులో 96 మరమగ్గాలను ఏర్పాటు చేసేలా పార్క్ డిజైన్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ లూమ్స్ కొనుగోలే జరగలేదు. ప్రాజెక్టు వ్యయంలో 10% చెల్లిస్తే 50% ప్రభుత్వ రాయితీతో మరో 40% బ్యాంకు రుణం అందించేలా ప్రాజెక్ట్ రిపోర్ట్ను కార్మికుల కోసం సిద్ధం చేశారు. అయితే సిరిసిల్ల పట్టణంతో పాటు టెక్స్టైల్ పార్కులోనూ మరమగ్గాలపై కార్మికులు పనిచేస్తున్నా వారికి సరైన ఉపాధి లభించక వచ్చే ఆదాయం కూడా సరిపోవడం లేదు. ఈ క్రమంలో ఊరికి దూరంగా ఉన్న అప్పారెల్ పార్కులో మరమగ్గాలపై పనిచేయాలంటే కార్మికుడికి అదనంగా కూలీ గిట్టుబాటు అయితేనే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కార్మికులకు అప్పారెల్ పార్కుకు దగ్గరలోనే నివాసం ఉండేలా ఏర్పాటు చేయాలని, మగ్గాలు ఇవ్వడంతో పాటు తగిన పని కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వర్క్ టు ఓనర్ పథకం గురించి సిరిసిల్లలో ఆసాములు కార్మికులు ఏమంటున్నారో చూద్దాం. కార్మికులను ఓనర్లుగా మార్చే అప్పారెల్ పార్క్ పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకు అక్కడ పవర్ లూమ్స్ కూడా ఫిట్ చేయలేదు. మొత్తంగా అసలు సిరిసిల్లలో ఈ వర్కర్ టు ఓనర్ పథకంలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఆసాములు కానీ కార్మికులు కానీ ముఖ్యంగా కార్మిక నేతలు కానీ ఏం చెప్తారో ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ వర్కర్ టు ఓనర్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. అప్పారెల్ పార్కును బాగా పెద్ద ఎత్తున బృహత్తరంగా నిర్మించారు. కానీ ఇప్పటివరకు అది ప్రారంభం కాలేదు. దాని స్టేటస్ ఏంటి, ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఇక్కడ సిరిసిల్లలో చేనేత కార్మికులు దాదాపుగా 650 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ నేపథ్యంలో ఏంటంటే పరిశ్రమ మొత్తం క్రైసిస్, అంటే పూర్తిగా ఒక రకం క్రైసిస్ గురవుతూ ఉంది. బతుకమ్మ చీరలు అనేటువంటి వాళ్ళు ఇచ్చినప్పుడు కనీసం ఒక 100 రోజులు కూడా పని చేయలేదు. 100 రోజులు పని ఇచ్చేసి మిగతా రోజులంతా కూడా కార్మికులు ఖాళీగా కూర్చున్న సందర్భంగా మరి ఆ టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటు గతంలో
మరి వర్కర్ టు ఓనర్ పథకం అని చెప్పేసి అపెరల్ పార్కులో పెద్ద ఎత్తున ప్రారంభం చేసి ఆ పార్కులో అన్నీ కూడా నిర్మాణాలు జరిగినాయి. కానీ ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన హామీని ఎక్కడిదక్కడ ఉంచిర్రు. మరి కార్మికులకు వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రకటించి కార్మికులకు మరి పవర్ లూమ్స్ ఇచ్చి స్వయంగా ఉత్పత్తి చేసుకుందామని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు బెల్లం పెట్టి ఆశ పెట్టి ఎక్కడిదక్కడే ఉంచారు తప్ప మరి ఆ గవర్నమెంట్ అట్లా అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ఈ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. అక్కడ ఆ నిర్మాణాలు అట్లే ఆగిపోయినాయి, ఎక్కడిదక్కడ ఉంది. మరి కార్మికులేమో మాకు ఎప్పుడు ఇస్తారనేటువంటి పద్ధతులను ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగానే ఆ అపెరల్ పార్కులో వాళ్ళకి ఇచ్చేటట్టయితే సొంతగా వీళ్ళు ఏదో ఒక ఉత్పత్తి చేసుకొని బతికే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి బతుకమ్మ చీరలు కానీ ఇదిరమ్మ చీరలు కానీ ఇస్తే తప్ప సిరిసిల్లలో బతుకుదెరువు లేకుండా పోయింది. మరి వాళ్ళ బతుకమ్మ చీరలప్పుడు కూడా అంతకుముందు టెక్స్టో నడుపుకుంటున్నటువంటి వీళ్ళు బతుకమ్మ చీరలే నడపాలని చెప్పేసి పెట్టి ఉన్న మార్కెట్ను కూడా మొత్తం దివాలా తీయించినటువంటి సందర్భంలో మొత్తం దివాలా తీసిర్రు. మళ్ళీ మొత్తం ఇందిరమ్మ పథకంతో మొన్న కొద్దిగంత ఆదుకున్నారు. కానీ శాశ్వత పరిష్కారం ఏంటంటే వర్కర్ టు ఓనర్ పథకం పెట్టినటువంటి దాన్ని కార్మికులకు ఆ యొక్క ఉపాధి చూపిస్తే తప్ప మార్గం కాదు. ఇక్కడ కూడా ప్రాసెసింగ్ యూనిట్లు అంటే కొత్తగా ప్రాసెసింగ్ యూనిట్లు అవన్నీ జరుపుకొని ఆ వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు జరిపితే కార్మికులు కొంచెం బువ్వ తింటారు. సిరిసిల్ల దాదాపు ఒక 30,000 మంది కార్మికులు ఉండేవాళ్ళు. అదేవిధంగా ఒక 3,000 మంది నుంచి ఆసాం ఉండేవాళ్ళు. ఈ సందర్భాలలో ఇక్కడ పని సరిగా లేకపోవడం వల్ల ఒక 1,200 మంది కార్మికులు ఆసాంలో కలిసి ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడు మేము కేటీఆర్ గారితో మాట్లాడి కొట్లాడి పెద్ద ఫైట్ చేసి ఈ ప్రభుత్వం బట్ట ఆర్డర్ తీసుకురావడం జరిగింది. బట్ట విషయంలో అప్పుడు మేము అడిగినామంటే మేము ఉన్నది అమ్ముకొని సాంచలు వేసుకున్నాం. ప్రభుత్వం ఏదైతే ఉందో బాధ్యత తీసుకొని ప్రభుత్వం బట్ట ఆర్డర్ ఇచ్చి బ్యాంకులలో లోన్లు ఇచ్చినట్టయితే ఆసామి మంచిగా బతాడు, కార్మికులకు ₹1 మేమే ఎక్కువ ఇస్తాము కూలి కూడా అని చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఇక్కడ ఉన్న కొన్ని పొరపాట్లు జరగడం వలన ఆయన ఇవాళ 30,000 మంది ఆసాంలో కార్మికులు ఉన్నది, దాదాపు 15,000 మంది కూడా లేరు. అంటే చాలామంది ఇతర పనులకు వేరే పనులకు వెళ్ళిపోయింది. రెండవది వర్కర్ టు ఓనర్ అన్నారు, అది ఇస్తామని చెప్పిండు. కానీ మట్టకు బెల్లం పెట్టిన నాకినట్టున్నది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది, అక్కడనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ముందడికి వచ్చి వాళ్ళకు అది ఇస్తూ ఇక్కడ ఆసాంలకు ఏదైతే ఉందో ప్రభుత్వం బట్ట ఇచ్చే బట్టను బ్యాంకుల ద్వారా లోన్లు మొన్నటిదాకా వాళ్ళు 20 పైసలు దాని మీద ఇస్తామన్నారు. మేము 10% చేయించినాం, అది అయిపోయింది. కానీ బ్యాంకుల ద్వారా లోన్లు ఇచ్చినట్టు అయ్యేది ఉంటే ఒకళ్ళ షేట్ల కిందకి పోకుండా వీళ్ళే సొంతంగా చేసుకొని ఇక్కడ నడిపే కార్మికులకు ₹1 కూలి ఎక్కువ ఇచ్చేందుకు తయారున్నారు. కాబట్టి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం ఆలోచన చేయాలి. ఏది చేసినా నీళ్ళ మీద ఒక పేపర్ వేసినట్టుగా వచ్చి ఎలక్షన్ల ముందట చెప్పి ధూమ్ధాం చేసి పోతుండ్రు. అది కాదు. వర్కర్ టు ఓనర్ కానీ ఇది కానీ శాశ్వత పరిష్కారం చేసి వాళ్ళకు ఇప్పుడు వర్కర్ టు ఓనర్ అనేది అక్కడ వేసినారు ఊరు బయట. వాళ్ళు అక్కడ ఉండాలంటే వాళ్ళకి ఏం కావాలి? వసతి కావాలి. వసతి అంటే ఇంట్లో ఉండాలి. అప్పుడు ఆ ఇండ్లలో ఉండి నడుపుకుంటారు. ఇంకొకటి భీమ్ లెవెల్ ఇవ్వాలి. సాంచలు ప్రభుత్వం ఇచ్చింది, ఇవి వట్టి ఖాళీ సాంచలు, వాటికి భీములు కావాలి. భీమ్ లెవెల్ ఇవ్వాలి, అది ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం మస్తు ఆర్డర్లు ఉన్నాయి. మన ఆర్మీ ఉంది, రైల్వే శాఖ ఉంది, నర్సులు ఉన్నాయి, తర్వాత ఎన్నో దాదాపు 100 క్వాలిటీలు ఉన్నాయి. ఆ క్వాలిటీలో బట్టను అదే ఆర్డర్ వీళ్ళకి ఇచ్చి బ్యాంకుల ద్వారా ఇచ్చినట్టయితే అక్కడ కార్మికులు కూడా నడుపుకుంటారు. అదేవిధంగా సిరిసిల్ల కూడా నడుపుకుంటారు. దీనివల్ల ఏమైందంటే వర్క్ ఎక్కువ అవుతుంది. సొంతంగా చేసుకుంటే ఇవాళ సేటుకు 1 మీటర్ అదనంగా పెట్టుబడి పెడితే మీటర్కి ₹10 వాళ్ళు దొప్పిపోతుండు. ఇక్కడ ఆసాం ఎండుతుండు, కార్మికుడు ఎండుతుండు. ఇవాళ సాంచలు ఆసాంలో ఒక 3-4 వేల చిల్లర ఆసాంలో ఉన్నారు. దాదాపు 15,000 మంది ఇచ్చారు, 1,500 మంది. అంటే అంతమంది దారుణంగా అయిపోయినాయి. బఠానీలకు అమ్ముకున్నారు, పలగొట్టి బఠానీలకు అమ్ముకున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు చేసేది ఏదైతే ఉందో దాన్ని శాశ్వత పరిష్కారం చేయండి. ఇప్పుడు మేము ఇక్కడ ఉంటాం కిరాయికి, పనేమో అక్కడ, మళ్ళీ మాకు బైక్ కావాలి, రాంగంగా అవుతుంది. అదే ఇల్లు పని ఒకదాని ఉందనుకో మంచిగా పని చేసుకొని 4 పైసలు ఎన్నికేసుకుంటాం. అది మళ్ళీ ఇప్పుడు ఈ ఇందిరమ్మ చీరలు వచ్చినాయి. అంతకుముందు బతుకమ్మ చీరలు ఉండే. బతుకమ్మ చీరలు వచ్చినప్పుడు యారన్ సబ్సిడీ ఉండే, తిప్తి పథకం ఉండే. అప్పుడు 4 పైసలు కూడేసుకున్నాం. వల్ల నెలకు 500 వేస్తే అలా 500 వేసారు గవర్నమెంట్ వాళ్ళు. ₹1000 నెలకు అట్లా వాడు. అవి లేవు ఇప్పుడు. తిప్తి పథకం అది ఉండే. ఈ మనం ఇన్ని మీటర్కు ₹40 సబ్సిడీ ఉండే, అది లేదు. ఇప్పుడు మన పోరాళ్ళు అయితే వాళ్ళు నడుపుతారు. మీ ఆసంటోళ్ళే ఈ పని మీద పడడం, ఇదే పని చేసుకుంటూ పోతున్నాం.
ఇది ముఖ్యంగా అంటే నడి సముద్రంలోకి వచ్చిన తర్వాత అయితే ఈదడమో లేకుంటే చావడమో అన్న పరిస్థితిగా చావో రేవో అనే పరిస్థితి ఇక్కడ కార్మికులకు ఏర్పడింది. అయితే ముఖ్యంగా అప్పారెల్ పార్కును నిర్మించిన క్రమంలో దాని అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ వర్కర్ టు ఓనర్ అనే పథకం సక్సెస్ఫుల్ కావాలంటే ఖచ్చితంగా అక్కడ సకల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కార్మికులు ఉండడానికి ప్రదేశాలతో పాటుగా పవర్ లూమ్స్ను ఏర్పాటు చేసి దాంట్లో త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉందని చెప్పేసి ఇక్కడ కార్మిక లోకము ఆసాములు చెప్తున్న పరిస్థితి. రాష్ట్ర పరిశ్రమలు మౌలిక వసతుల కల్పన సంస్థ TGIIC ఆధ్వర్యంలో ఈ వీవర్స్ పార్క్ నిర్మాణం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2023 నాటికే ఇక్కడ కొన్ని మౌలిక వసతులు, రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీలు, ప్రహరీ పనులన్నీ పూర్తయ్యాయి. కానీ 2 ఏళ్లు దాటిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ పనులు పూర్తి చేయకపోగా అసలు అప్పారెల్ పార్కును పూర్తిగా విస్మరించింది. దీంతో 100 కోట్లు ఖర్చైనా పార్క్ నిరుపయోగంగా తయారు కాగా చేనేత కార్మికులు దీనిపై ఆశలు వదిలేసుకున్నారు. మరి కేటీఆర్ హెచ్చరికతోనైనా సర్కార్ దిగి వస్తుందా లేక అదే నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తుందా అనేది చూడాలి. జీవితకాలం కార్మికులుగా బతికిన వారిని యజమానులుగా మార్చే క్రమంలో వర్కర్ టు ఓనర్ అనే పథకానికి రూపకల్పన చేసి ఈ అప్పారెల్ పార్కును నిర్మించారు. 2017 అక్టోబర్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభించారు. అయితే ఇది గనుక ప్రారంభమైతే ఇక్కడ ఉన్న చేనేత నేత కార్మికుల బతుకు చిత్రం మారిపోయే అవకాశాలున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో పట్టించుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, సిరిసిల్ల.